నెల్లూరు నగరంలోని స్థానిక కొండాయపాలెం నందుగల యాదవ భవన్ నందు జాతీయ బీసీ సంక్షేమ సంఘం పిలుపు మేరకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బొమ్మిన కిషోర్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో బీసీలకు ఇచ్చిన వాగ్దానాలకు ఆకర్షితులై బీసీలు కూటమికి అండగా నిలిచారని గడిచిన 2 సంవత్సరాలుగా బీసీల యొక్క సంక్షేమం బీసీ రక్షణ చట్టం సబ్ ప్లాన్ బీసీలకు 34% రిజర్వేషన్లు ఏది కూడా అమలు చేయలేదని అలాగే ఉదయగిరి నియోజకవర్గానికి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి బీసీలకు కేటాయించగా ఇంకా కేవలం 4 నెలల సమయం మాత్రమే ఉన్నా ఇప్పటి వరకు నియమించలేదని నియమించని పక్షంలో తర్వాత జనరల్ కి వెళ్లిపోతుందని వచ్చిన అవకాశం బీసీలు వాడుకోలేకపోతారని కావున వెంటనే ఈ 4 నెలల కాలానికి బీసీ అభ్యర్థిని ఉదయగిరి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమించాలని లేని పక్షంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి అభ్యర్థులకు నిరాకరణ చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రావులపల్లి వెంకటజ్యోతి, సమాధి శ్రీనివాసులు, ముత్యం గౌడ్, గురువయ్య, రాజగోపాల్, మధుసూదన్ రావు, గోపాల్, సుబ్రహ్మణ్యం, కిషోర్, వేణు, లక్ష్మి, రమణయ్య, నాగరాజు, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం బీసీలపై నెల్లూరు జిల్లాలో వివక్షతను ప్రదర్శిస్తున్నటువంటి పాలకపక్షం పైన ఈ యొక్క సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. ఈ బీసీలకు వెన్నెముక అని చెప్పి బీసీల కోసమే తెలుగుదేశం పార్టీ ఉందని చెప్పి అదే రకంగా తెలుగుదేశం పార్టీతో ఎంతోమంది బీసీ శ్రేణులు మొట్టమొదటి నుంచి నడుస్తూ వస్తున్నారు. ఇంతటి కార్యక్రమం జరుగుతుంటే కూడా బీసీలపై కపట ప్రేమను చూపిస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం పైన మేమందరం ఎంతో బాధతో నిరసన గలాన్ని వ్యక్తం చేస్తున్నాం. ముఖ్యంగా బీసీలపై జిల్లాలో దాడులు అయితేనేమివ్వండి, బీసీలపై చిన్నచూపు, బీసీలంటే వివక్షతోటి ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి అందరూ కూడా పనిచేస్తున్నారు. మనందరికీ తెలుసు, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉంటే ఈ 10 నియోజకవర్గాలలో ఒక్క బీసీ అభ్యర్థి కూడా వీళ్ళకి ఆ రోజు 24 ఎలక్షన్లలో ఒక్కరికి కూడా పోటీ చేసేటువంటి అవకాశాన్ని కూడా ఈ కూటమి ప్రభుత్వం కల్పించలేదు. అదే రకంగా ఇప్పుడు నెల్లూరు ఉమ్మడి జిల్లాలో 10 ఏఐ చైర్మన్ పోస్టులని ఇప్పుడు 2024 ఎలక్షన్ల తర్వాత ప్రకటించడం జరిగింది. దాంట్లో భాగంగా ఉదయగిరిలో ఒక ఏఎంసీ పోస్టుని బీసీలకు కేటాయించడం జరిగింది ఉదయగిరి నియోజకవర్గం నుంచి. దాంట్లో కూడా కూటమిలో వాళ్ళ సర్దుబాట్ల ప్రకారంగా వాళ్ళు బీజేపీకి ఆ స్థానాన్ని కేటాయించారు. అయినా కూడా బీజేపీ వాళ్ళు ఆ యొక్క స్థానంలో మన ఒక బీసీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసేదానికి ఉదయగిరి నుంచి ఒక్క బీసీ అభ్యర్థి కూడా వాళ్ళకి ఒక్క కార్యకర్త కూడా వాళ్ళకి బీసీ అభ్యర్థిగా లేడు అన్న విధంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. ఏం కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, ఎమ్మెల్యే సురేష్ గారిని అడుగుతున్నాం, ఏమండి ఉదయగిరి నుంచి బీసీ అభ్యర్థిగా ఒక్క వ్యక్తి కూడా మీకు కనపడలేదా? లేక మీ వైపు నుంచి మీ పాలకపక్షంలో ఒక్క బీసీ అభ్యర్థి కూడా లేదా? దీనికి ఏఎంసీ చైర్మన్గా మీరు ఎందుకు ఒక బీసీ అభ్యర్థిని ప్రకటించలేకపోతున్నారు? ఇది మీ వైఫల్యమా లేకపోతే మీ ప్రభుత్వం యొక్క వైఫల్యమా అని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీరు వెంటనే దీనిపైన స్పందించి ఒక బీసీ అభ్యర్థిని మీరు వెంటనే ఏఎంసీ అభ్యర్థిగా ప్రకటించకపోతే మేమందరం కలిసి మీ యొక్క ఉదయగిరి నియోజకవర్గంలో మహాధర్నా కార్యక్రమం చేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. మీరు ఈ యొక్క అంశం పైన వెంటనే స్పందించాలని మేము వెంటనే కోరుకుంటూ ఎమ్మెల్యే సురేష్ గారిని గట్టిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కమిటీ సభ్యులకి, రాష్ట్ర కమిటీ సభ్యులకి, జిల్లా కమిటీ సభ్యులకి, జిల్లా అధ్యక్షులు అందరి సమక్షంలో ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఒక ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే బీసీలను ఓటు బ్యాంకుగా వినియోగించడం అనేది పార్టీలకి అలవాటైపోయింది. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వంలో ఒక్క ఏఎంసీ చైర్మన్ పదవి ఉదయగిరి నియోజకవర్గానికి అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని కూడా ఈ పార్టీలు దుర్వినియోగం చేస్తూ ఓసీ క్యాండిడేట్ని పెట్టడం వల్ల వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఒక లెటర్ తీసుకొచ్చి మళ్ళీ బీసీ అభ్యర్థికే మీరు కేటాయించండి అని క్లియర్గా వాళ్ళు విషయాన్ని ఇస్తే ఇంతవరకు దాన్ని ఒక బీసీ నాయకులు ఎవరు మీకు ఉదయగిరి నియోజకవర్గంలో కనిపించలేదా అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తూ, ముఖ్యంగా కూడా ఉదయగిరి అనేది ఉద్యమాల గడ్డ.
ఎప్పుడైనా ఏ ఉద్యమం ప్రారంభమైనా కూడా ఉదయగిరి నుంచే ప్రారంభమవుతుంది. సంచలనాత్మక తీర్పులు కూడా ఉదయగిరి నుంచే మొదలవుతాయి. అందువల్ల ముఖ్యంగా ఎందుకంటే గతంలో కూడా ఇదే శాసనసభ్యులు గారికి మళ్ళీ మేము హెచ్చరిస్తున్నాం, గతంలో అప్పసముద్రం సంఘటనలు కూడా మీరు చాలా వివక్ష చూపి అవహేళన మాటలు మాట్లాడితే ఆనాటి జాతీయ బీసీ సంక్షేమ తరపున మేమందరం వచ్చి పోరాటం చేసి మా జాతి తరపున ఉండే నాయకులు వాళ్ళు ముందుకు వచ్చి వారికి ఆ చిన్నారులకి వాళ్ళ ఫండ్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. కానీ ఎందుకో మీకు బీసీలు అంటే చాలా చిన్న చూపుగా ఉంది. ఇది మంచి పద్ధతి కాదని ప్రభుత్వానికి తెలియచేస్తూ అత్యధిక శాతం జనాభా ఉన్న ఈ బీసీలను మీరు విస్మరిస్తే ఖచ్చితంగా ఈ విషయం మీదైతే మాత్రం 4 నెలల పదవీ కాలం ఉంది. మీరు రిక్రూట్మెంట్ అతి త్వరలో చేస్తేనే బీసీ ఓట్లు కానివ్వండి, బీసీలు మీ వెనక నడుస్తారని తెలియచేస్తూ ఈ విషయం మీద జాతీయ బీసీ సంక్షేమ సంఘము రాష్ట్ర నాయకులతోటి జాతీయ నాయకులతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకొని ఉదయగిరిలో మేము ఎంతటి పోరాటానికైనా సిద్ధపడతామని తెలియచేస్తూ సెలవు తీసుకుంటాం. జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు. ఈరోజు కావలి మార్కెటింగ్ చైర్మన్ ఉదయగిరి మార్కెటింగ్ చైర్మన్ బీసీలకు కేటాయించి చిన్నగా ఉదయాన్నేమో కలెక్టర్ గారు మేము ఆ రోజు పోయాం సమస్యల మీద, ఎందుకు వచ్చారా అంతలోకి వెంటనే ఓసీకి అని చెప్పడం జరిగింది. ఈరోజు అదే విధంగా కలెక్టర్ గారిని మేము గుర్తు చేసినప్పుడు అడిగితే, సార్ ఉదయం మీరు సంతకం పెట్టారు, మధ్యాహ్నానికి మళ్ళీ ఇచ్చారు, ఈ నెల్లూరు జిల్లాలో ఫోర్జరీ సంతకాలు అగ్రవర్ణాలు చేసేదానికి చాలా ధనులు సార్ వీళ్ళు అనే మాట చెప్పడం జరిగింది. చెబితే అది మాకు సంబంధం లేదండి, మీరు కోర్టుకు పోయారు కాబట్టి మీ కోర్టులో నుంచి మీకు వస్తుంది, ఖచ్చితంగా మీరే గెలుస్తారని మా దృష్టికి తీసుకొచ్చాడు బీసీ సంఘం దృష్టికి. రెండోది తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ఈ 2 బీసీలు ఓట్లు అయితే కావాలి, కానీ బీసీలు చైర్మన్గా ఎదిగేదానికి ఈ 3 పార్టీలు ససేమరా అంటున్నాయి.